ఈ శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు, గొప్ప జ్ఞాని, ఋషిపుంగవుడు అయినటువంటి ఈ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఎందుకు మారాడు? ఈ శుక్రాచార్యుడికి విష్ణువుకి మధ్య ఉన్న వైరం ఏంటిది? ఎన్నో విద్యలు, అపార జ్ఞానం కలిగిన ఈ శుక్రాచార్యుడు భృగు మహర్షి, కావ్యమాతకు జన్మించాడు. శుక్రాచార్యులు మొదటగా తన విద్యాభ్యాసాన్ని అంగీరస మహర్షి దగ్గర ప్రారంభించాడు. ఇక్కడే శుక్రాచార్యుడితో పాటు అంగీరస కుమారుడు బృహస్పతి కూడా విద్యని అభ్యసించేవాడు. ఇక్కడే అంగీరస మహర్షి ఒక విషయాన్ని గుర్తించాడు. అదేంటంటే బృహస్పతి కంటే కూడా శుక్రాచార్యుడు జ్ఞానంలో, తెలివిలో గొప్పవాడు. ఇది గమనించిన అంగీరస మహర్షి తన కొడుకైన బృహస్పతి వైపు పక్షపాతాన్ని చూపించేవాడు. ఇది గమనించిన శుక్రాచార్యుడు అక్కడి నుంచి బయటికి వచ్చి గౌతమ మహర్షి వద్ద తన విద్యని అభ్యసించాడు. శుక్రాచార్యుడు అసురులకి గురువుగా ఎలా మారాడో తెలుసుకుందాం. దేవతలందరూ కూడా అంగీరస కుమారుడైన బృహస్పతిని తమ గురువుగా అంగీకరించారు. జ్ఞానంలో, తెలివిలో తనకంటే తక్కువైన బృహస్పతిని దేవతలు గురువుగా అంగీకరించడంతో కోపంతో తను ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా మారాడు. అప్పటి నుంచే శుక్రాచార్యుడిని అసురాచార్యగా కూడా పిలిచేవారు.